వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. నిన్నైతే రాష్ట్ర వ్యాప్తంగా అయితే అమరావతి చట్టపరంగా ఆమోదించారు అని చెప్పి దీపాల కాంతులతోటి, కేక్ కటింగులతోటి ప్రతి ఒక్క చోట కూడా సంబరాలను అయితే సెలబ్రేషన్ చేసుకున్నారు. అసలు అమరావతి రాజధానిగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదంటే వ్యతిరేకిస్తున్నారా అనే విషయాలు అయితే కొంతమంది పబ్లిక్ టాక్ అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, మీ ఒపీనియన్ ఏంటి రాజధాని మీద? 100% అమరావతి రాజధానిగా ఉండమనేది స్టార్టింగ్ 100% అమరావతి రాజధానిగా ఉండమనేది హర్షించదగ్గ పరిణామం. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో రాజధాని లేని నగరం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. భారతదేశంలో 29 రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. రాజధాని లేదంటే గుండె లేని మనిషి ఎలా ఉన్నాడో రాజధాని లేని రాష్ట్రం కూడా అంతే. ఎందుకంటే ఆర్థిక అభివృద్ధి చెందాలంటే ఒక బలమైన రాజధాని, ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ, ఒక బలమైన నాయకుడు ఉన్న రాష్ట్రం మాత్రమే అభివృద్ధి చెందుతుంది. ప్రజలు కూడా జీవన ప్రమాణాలు కూడా బాగుంటాయి. అదేవిధంగా ఇంకొక చీకటి కోణం కూడా అమరావతిలో ఉంది, అది ఎవరూ పరిశీలించట్లేదు. ఎందుకంటే అమరావతిలో పేద బడుగు బలహీన వర్గాలకి ఎక్కడ స్థానం ఉంది? ఆ స్థానాన్ని ప్రభుత్వం ఎక్కడ కల్పించడం లేదు. ఏకైక నగరంగా అభివృద్ధి చేయడం ఎంత అయితే మంచిదో దాంట్లో చెడు కూడా ఉంది 20%. పేదవాడు అక్కడ స్థలం కొనలేడు, పేదవాడు ఒక ఇండస్ట్రీ పెట్టుకోలేడు, పేదవాడు అక్కడ బతకడానికి దారి లేదు. ఎలా అభివృద్ధి చెందుతుంది? పేదవారు ఉదాహరణకి వాడి పనిచేయడానికి పని మనిషి ఎక్కడ దొరుకుతుంది? డ్రైవర్ ఎక్కడ దొరుకుతాడు? వాడి ఉండడానికి జాగా ఎక్కడ ఉంది? అక్కడ అది మనం నిర్మించినట్లయితే రాబోయే 10 ఏళ్లలో 2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నాం. సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత రైతులు దక్కిన ఒక అద్భుతమైన విజయంగా దీన్ని అభివర్ణించవచ్చు. ఈ అమరావతి అనేది శాశ్వత పరిష్కారం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీదుగా రావడం, ఇక్కడ మన ఇచ్చాపురం నుంచి ఇక అనంతపురం వరకు కూడా చాలా మధ్యస్థంగా ఒక కృష్ణా నదీ జలం ఒడ్డు పక్కన ఉండడం కూడా అందరికీ ఒక ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, ఒక ట్రావెలింగ్ విషయంలో కానీ అందరికీ కూడా అనుసంధానంగా ఉండి ఎవరైనా సరే ఒక రాజధాని చేరుకోవాలంటే ఒక 2.5 అవర్స్ 3 అవర్స్లో ఏ విధంగా అయినా సరే చేరుకోవడానికి మంచి ప్లేస్ అనేది ఈ విజయవాడ అమరావతి స్థాపించడం ఉంది. దీనికి నిన్న పార్లమెంట్లో శాశ్వత చట్టం అనేది తీసుకురావడం కూడా చాలా హర్షించదగ్గ విషయం ఉంది.